అయిపోతుంది. రాప్తాడులో మీ పొలిటికల్ అపోనెంట్ ప్రకాష్ రెడ్డి ఇకపై ధర్మవరంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉంటూ కూడా వైడ్రా శ్రీరామ్ని కట్టడి చేస్తూ ఉంటూ కూడా వ్యాఖ్యానం జరిగింది. దీనిపై ఏం చెప్తారు? నన్ను రాప్తాలోనే కట్టడి చేయలేక ధర్మవరం వచ్చి ఏం కట్టడి చేస్తాడులే కానీ ప్రకాష్ పార్టీ రెడ్డి ఆఫీస్ కూడా అక్కడ ఓపెన్ చేస్తా అని చెప్పి అది వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళు 100 మాటలు మాట్లాడుకుంటారు. దాని గురించి మనకి ఇదయ్యేది లేదు. నన్ను ఈడ కట్టడి చేయలేరు, ఆడ కట్టడి చేయ, ఎక్కడ కట్టడి చేయలేరు. ఏ వైఎస్ఆర్ నాయకుడు వచ్చి నన్ను ఏం కట్టడి చేయలేడు. నా పద్ధతుల్లో మేము పోతున్నాం, మేము ప్రజల కోసం ముందుకెళ్తున్నాం, ప్రజల సంక్షేమం కోసం కానీ ప్రజలకు ఉపయోగపడేటట్టు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వారి ఆలోచనల మేరకు మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మేము ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు నన్ను ప్రజలకు ఏదైనా మంచి చేసే దాంట్లో నన్ను కట్టడి చేయాలనే ఆలోచన వాళ్ళకుంటే వైఎస్ఆర్ వాళ్ళకు మరి అది మంచి పద్ధతి కాదు. నువ్వైనా పనిచేసే ప్రజల కోసమే, నేనైనా పనిచేసేది ప్రజల కోసమే. కాబట్టి ఏదైనా ఫస్ట్ ఉపయోగపడే పనులు ఏమన్నా ఉంటే లాస్ట్ 5 ఏళ్ళు ఏవి చేయలేదు, దాన్ని వెనక్కి తిరిగి చూసుకొని ఏమైనా మార్పులు చేసుకోగలిగితే తనలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోమనండి. అన్నిటికంటే ముందు ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలను మట్సంగా చూసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మా మీదకి వచ్చేది ఎందుకంటే చూస్తున్నాం ఉమ్మడి